మనం పెట్టాం. నేను చెప్తున్నాను, ఈరోజు ఈ దేశంలో ఈ ఫ్రీ ఇండియాలో మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈరోజు తీసుకుంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సంస్థకి డబ్బులు పెట్టినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు సెంటిమెంట్ కనుక మీరు ఎక్కడైనా చూపుతారు, ఈ రాష్ట్రం ఈ దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలకు వెళ్ళండి, ఎక్కడైనా ఇచ్చారో ఒకసారి చూడండి. కానీ ఈరోజు మన సెంటిమెంట్ కనుక దాంట్లో ప్రాణ త్యాగాలు ఉన్నాయి కనుక వాళ్ళకి ఎలాగైనా మనం ఈ ప్లాంట్ నుంచో పెట్టుకోవాలి, ఆ సెంటిమెంట్ ఉంది కనుక ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మరి ఆ రాష్ట్రానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఆర్థిక ఇబ్బందులు డబ్బులు పెట్టడం జరిగింది. ఆ డబ్బులు పెట్టిన తర్వాత దీని పక్షాన అందరూ బాధ్యతగా ఉండాలి. మేము బాధ్యతగానే తీసుకొచ్చాము. అటు కార్మికులు బాధ్యతగా ఉండాలి, యాజమాన్యం బాధ్యతగా ఉండాలి. దాని పట్ల ముందుగా ప్రొడక్షన్ పెరిగితే, దాని ఫుల్ ప్రొడక్షన్ వస్తే, ఫుల్ ప్రొడక్షన్ నడిస్తే మనకు ఖచ్చితంగా లాభాలు వస్తుంది. కొంతమంది ఆలోచన ఏంటంటే ఫుల్ ప్రొడక్షన్కి వస్తే లాభాల్లో వస్తే మళ్ళీ మనం దాంట్లో పోరాటం చేయడానికి ఆస్కారం ఉండదేమో అనేది, రాజకీయాలు చేసి బతకడానికి ఆస్కారం ఉండదేమో అని కొంతమంది తప్పుదావ పట్టిస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. దయచేసి మేము ఈరోజు ఆవేదనతో మాట్లాడుతున్నాం. ఈరోజు మేము కష్టపడి తెచ్చాం కనుక, చాలా కష్టపడి తెచ్చాం కనుక ఈరోజు మేము చెప్పేది ఒకటే, ఇది మీ మీద ఆధారపడి ఉంది. అటు మేనేజ్మెంట్ మీద, కార్మికుల మీద అది ఆధారపడి ఉంది. మేము ఎప్పుడు కూడా ఆ ప్లాంట్ పరిరక్షించడానికి ముందే ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను. ఆ తీసుకొచ్చినటువంటి డబ్బులు పట్ల, 32 మంది ప్రాణ త్యాగాల పట్ల, అలాగే నిర్వాసితులు ఇచ్చినటువంటి స్థలాలు త్యాగం చేసి ఇచ్చినటువంటి స్థలాలు దృష్టిలో పెట్టుకొని అందరూ బాధ్యతగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్కారం.